తెలంగాణలో పెట్టుబడుల లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. సింగపూర్లో పర్యటన ముగించుకుని నేడు దావోస్ చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. నిన్న రాత్రి సింగపూర్ నుంచి సీఎం రేవంత్తో పాటు మంత్రి శ్రీధర్ బాబు అధికారులు దావోస్కు బయలుదేరారు. నేటి నుంచి దావోస్లో 4 రోజుల పాటు పర్యటించనున్నారు. దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొంటారు. ప్రపంచ వేదికపై తెలంగాణకు ఉన్న అనుకూలతలను చాటి చెప్పి హైదరాబాద్ను ప్రపంచ స్థాయి పెట్టుబడులకు గమ్యస్థానంగా పరిచయం చేసేందుకు తెలంగాణ రైజింగ్ టీం సిద్ధమవుతోంది. సింగపూర్ పర్యటన విజయవంతం కావడంతో ఇప్పుడు దావోస్ పర్యటనపై ప్రభుత్వం భారీ అంచనాలు పెట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. సింగపూర్లో పర్యటన ముగించుకుని నేడు దావోస్ చేరుకున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. నిన్న రాత్రి సింగపూర్ నుంచి సీఎం రేవంత్తో పాటు మంత్రి శ్రీధర్ బాబు అధికారులు దావోస్కు బయలుదేరారు. నేటి నుంచి దావోస్లో 4 రోజుల పాటు పర్యటించనున్నారు. దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొంటారు. ప్రపంచ వేదికపై తెలంగాణకు ఉన్న అనుకూలతలను చాటి చెప్పి హైదరాబాద్ను ప్రపంచ స్థాయి పెట్టుబడులకు గమ్యస్థానంగా పరిచయం చేసేందుకు తెలంగాణ రైజింగ్ టీం సిద్ధమవుతోంది. సింగపూర్ పర్యటన విజయవంతం కావడంతో ఇప్పుడు దావోస్ పర్యటనపై ప్రభుత్వం భారీ అంచనాలు పెట్టుకుంటున్నట్లు తెలుస్తోంది.